మేము గృహానికి మీ పేరు మీద కొలతలు, పొడవు ఎంత, వెడల్పు ఎంత అనేది గణించి ఇవ్వడం జరుగుతుంది. ఈ గణించినప్పుడు అందులో వస్తుంది. ధనం ఎక్కువ వచ్చినప్పుడు కర్త ధనవంతుడైతాం, గృహప్రవేశంగానే ధనవంతుడైతాం. రుణం ఎక్కువ వచ్చిందనుకోండి, కర్త రుణవంతుడైతాం. ఈఎంఐలు కట్టలేడు. ఎంత డబ్బు వచ్చినా ఎటో పోతా ఉంటుంది. ఈఎంఐ కట్టలేడు, అప్పులు కట్టలేడు, వడ్డీలు కట్టలేడు. సంవత్సరం లోపే ఏం కట్టలేక ఇండ్లు అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. ఎందుకు కట్టి తలనొప్పి తెచ్చుకున్నా అని చెప్పేసి. అదే అండి, ధనము ఎక్కువడు తక్కువడు, రుణము ఎక్కువడు తక్కువడు, ఖర్చు ఎక్కువడు, ఈఎంఐలు కట్టలేకపోవడం. అది ధనస్థానం అనేది కాదు, గృహం రుణస్థానం. ధనస్థానం అయితే విశేషంగా ధనలాభాలు అన్ని కలిసొచ్చుడు, ఇంకో జాబ్ కొనడం, ఇంకో ఇల్లు కట్టడం, ఇట్లా జరుగుతూ ఉంటాయి. ఈ ధనము, ఆదాయము, వ్యయము అనేది గృహంలో వచ్చే గణితం లెక్కల ద్వారా వస్తుంది. కాబట్టి మాలాంటి సిద్ధాంతులతోటి మీ ఇల్లు ఎంత పొడవు ఉండాలి, ఎంత వెడల్పు ఉండాలి, క్షేత్రము లెక్క వేయించుకోండి. మాకు ఇచ్చేటువంటి ఫీజు మీకు సిమెంట్ కింద పోయినంత కాదు, ఇల్లు ఒక దండగలైనంత కాదు. కాబట్టి వేయించుకొని కట్టుకోండి. అప్పుడు మీరు ధనలాభం కలిగిన గృహాన్ని పొంది లక్ష్మీదేవి అనుగ్రహం అట్లా వస్తుంది.